హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాధన ఇన్స్టిట్యూట్. మిషన్ గవర్నమెంట్ జాబ్ సిరీస్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకి పర్సంటేజెస్ టాపిక్లో ఏపీ తెలంగాణలో ఉన్న ఎస్ఐపిసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు రీసెంట్ ఎగ్జామ్స్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మైసెల్ఫ్ అమనాదిమణి, ఫ్యాకల్టీ ఫర్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. రైట్, ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఈ పర్సంటేజ్ వాటిలో టాపిక్ వైజ్ గా, అంటే ఇప్పుడు సపోజ్ బేస్డ్ ఆన్ బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, నెట్ చేంజ్ ని బట్టి ఏంటి, ఇన్కమ్ సాలరీస్ బట్టి ఏంటి, అంటే మార్క్స్ ని బేస్ చేసిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఓట్స్ ని బేస్ చేసిన ఎలా ఉంటాయి, లేకపోతే వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసిన ఎలా ఉంటాయి, పాపులేషన్ బేస్ చేసిన ఎలా ఉంటాయి, అంటే ఈ పాపులేషన్ సక్సెస్ పర్సన్స్ ఎలా తీసుకుంటాం, ఇవి అన్నింటినీ బేస్ చేసుకుని రీసెంట్ ఎగ్జామ్స్ లో వచ్చిన పీవైక్యూస్ ని టాపిక్ వైజ్ గా సెగ్రిగేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే ఒక క్వశ్చన్ చూడగానే ఇది ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ని కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే యాక్యురేట్గా, ఫర్ షూర్, డామ్ షూర్, 100% యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్ సో దట్ ఇట్ హెల్ప్స్ యూ అలాట్. ఫస్ట్ క్వశ్చన్ చూడమా, బేస్డ్ ఆన్ ద బేసిక్ కాన్సెప్ట్. 25% of x is equals to 15% of y as well as 10% of z, then x is to y is to z is equals to. x లో 25% అంటామా, y లో 15%కి, అలాగే z లో 10%కి సమానం అయితే x is to y is to z అంట. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు 2 పాయింట్స్ తెలిసి ఉండాలి. ఇందులో రేషియోస్ సంబంధించిన రిలేషన్ ఏముందో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత పర్సంటేజ్ సంబంధించి చూద్దాం. రెండు కలిపి ఉంటే మనకి బాగా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ విచారణ చేస్తే 2x is equals to 3y is equals to 4z అయితే మనకి x is to y is to z కి ఒక షార్ట్ కట్ క్లాస్ చెప్పుకుంటాం. ఓకే, ఆ షార్ట్ కట్ ఏంటి, 3 పాయింట్స్ చెప్తాను. ఓకే, సో అందులో నా ప్రత్యేకమైన షార్ట్ కట్ ఇప్పుడు వద్దు, అది క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ జనరల్గా తెలిసే షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఓకే, ఏమనుకుంటాము మనం, ఎక్స్ కావాలంటే ఎక్స్ తప్ప రిమైనింగ్ వాటి క్వశ్చన్స్ మల్టిప్లై చేయి, అంటే 3 4s are 12. వై కావాలంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మల్టిప్లై చేయి, అంటే 2 4s are 8. జెడ్ కావాలంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే 2 3s are 6. ఇలా మల్టిప్లై చేసుకో, గుర్తుందా? ఈ షార్ట్ కట్ కూడా ఇందులో వాడితే మీకు ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి వాడు ఏమన్నాడమ్మా, 25% ఆఫ్ ఎక్స్ అంటే 25/100 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 15% ఆఫ్ వై అంటే 15/100 ఇంటూ వై is equals to 10% of z అంటే 10/100 into z, రైట్? ఇప్పుడు నీకేం కావాలి, x is to y is to z. ఓకే, రైట్, జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను అంటే 100 క్యాన్సిల్ చేస్తా, చేయొచ్చు కదా. నెక్స్ట్ అన్ని 5తో క్యాన్సిల్ అవుతాయి కదా, అంటే 5 5s 5 3s 5 2s, రైట్? అంటే ఇప్పుడు ఏం చేసుకోవచ్చు దీన్ని, 5x is equals to 3y is equals to 2z. ఇప్పుడు చూడండి, ఇది నేను చెప్పిన దీనిలా ఉందా లేదా? అప్పుడు ఎలా చేయాలంటే మనం షార్ట్ కట్ చెప్పాం కదా, రైట్, చెప్పండమ్మా. ఎక్స్ కావాలంటే 3 into 2 6, వై కావాలంటే 5 into 2 అంటే 10, జెడ్ కావాలంటే 5 into 3 అంటే 15. సో ఆన్సర్ అమ్మా 6 is to 10 is to 15 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. If 8% of 7% of 5% of x is 105, then the value of x in lakhs is. జాగ్రత్త చూడాలి, x వాల్యూ కాదు, ఇన్ లాక్స్, లక్షల్లో కావాలంటే. ఎక్స్ యొక్క 5%లో 7%లో 8% విలువ 105 రూపాయలు, 105 అయితే లక్షల్లో ఎక్స్ విలువ ఎంత? చూడమ్మా, ఇది ఎక్స్. ఓకే, సో వాడు ఏమన్నాడు ఒకసారి రాసుకుందామా. 8% అంటే 8/100. హాఫ్ అంటే ఏంటి, ఇంటూ 7% అంటే 7/100. హాఫ్ అంటే ఏంటి, ఇంటూ 5% అంటే 5/100. హాఫ్ అంటే ఏంటి, ఇంటూ ఎక్స్. దీని వాల్యూ ఎంత చెప్పాడమ్మా, 105. ఎక్స్ వాల్యూ ఎంత? నార్మల్గా ఎక్స్ వాల్యూ కొనుక్కుందాం. ఓకేనా? ఎక్స్ వాల్యూ కనుక్కుందాం అంటే అక్కడ క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఓకే సార్, 5 1s are 5 21s, 7 1s are 7 3s సార్. సూపర్బ్. ఓకే అమ్మా, ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 4 25s, అవునా? 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 50s, రైట్? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీటి పంపించేద్దాం. 1 2 3 0 పక్కన పెట్టేసుకో, 1000. ఓకే, ఇంటూ ఇంకా 25 5s are 125, 125 ఇంటూ 3, అవునా? అంటే 375, రైట్ ఆర్ రాంగ్? ఓకే, గుడ్. ఇప్పుడు మనకి ఇది వాల్యూ, కానీ లక్షల్లో కావాలి అంటే అర్థమేంటి తెలుసా? లక్ష అంటే పక్కన 5 సున్నాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటే ఏంటమ్మా, పక్కన 8 సున్నాలు ఉండాలి, 5 zeros ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి. ఓ పని చేద్దామా, ఇంకో 2 సున్నాలు పెట్టుకొని 100 వేసుకోవడం, మీకేం అబ్జెక్షన్ లేదా? ఇప్పుడు 5 సున్నాలు వచ్చేసాయి కాబట్టి ఇది లక్షలు, ఇంక నేను వదిలేస్తా. అంటే 375/100 అంటే 3.75 lakhs. సో అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఒక క్వశ్చన్ చేయడం, దాని యూనిట్స్ కన్వర్షన్ కూడా ద బెస్ట్ వేలో చేస్తేనే ఆన్సర్ అనేది ద బెస్ట్ గా వస్తుంది. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, నెట్ చేంజ్ మీద క్వశ్చన్స్ అమ్మా. ఓకేనా?
The length of a rectangle is decreased by 10%, but the area remains the same. Then percentage increase in the breadth of the rectangle is. Right, చూడమ్మా జాగ్రత్తగా. లెంగ్త్ డిక్రీజ్డ్ బై 10%. అవునా? ఓకే. 10% అంటే 10/100 కదా, అంటే 1/10. ఫైన్. Then the percentage increase in the breadth of the rectangle is. ఓకేనా? ఇంక్రీజ్ అడిగాడు. దీనికి ఉడతబట్టే షార్ట్ కట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉందమ్మా, అది ఫస్ట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఓకే, ఎంత పెంచాలి అన్నప్పుడు న్యూమరేటర్ని అలాగే ఉంచి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత తగ్గింది కాబట్టి డిఫరెన్స్, పెరిగితేనేమో ప్లస్, అంటే 1/9. 1/9 అంటే ఎంత? 11 1/9%. సో ఆన్సర్ ఇస్ అన్డౌటెడ్లీ ఫస్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ కి క్లాప్స్ కొట్టేద్దాం, అదే కరెక్ట్ ఆన్సర్. ఇది తెలంగాణ SIPCలో 2016లో ఇచ్చిన క్వశ్చన్. 2018లో కానీ 2021, 22, 23లో ఇచ్చిన వాటిలో కానీ ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి దీనికి ఈ షార్ట్ కట్ నేర్చుకోవడం ఒకటి అనవసరం. 2, ఈ షార్ట్ కట్ లో ఉండే తలనొప్పి ఏంటి అంటే ఏరియా రిమైన్స్ కాన్స్టెంట్ అయితే ఓకే, ఇది ఓకే పనిచేస్తుంది. సపోజ్ ఏరియా 10% పెరిగింది అన్నాడు అనుకో, అప్పుడు ఇది పనిచేయదు. ఏరియా 20% తగ్గాలి అంటే బ్రెడ్త్ ఎంత పర్సెంటేజ్ తగ్గాలి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ షార్ట్ కట్ పనిచేయలేదు. అంటే ఈ ఒక్క క్వశ్చన్కి తప్ప ఇంక దేనికి ఇది పనిచేయదు, ఏరియా రిమైన్స్ కాన్స్టెంట్ తప్ప. కానీ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ చెప్పిన షార్ట్ కట్ చెప్పుకుంటూ పోతే నేను ఎన్ని షార్ట్ కట్స్ చెప్పాలి, మీరు ఎన్ని నేర్చుకోవాలి? ఓకే, టాపిక్కి 50 షార్ట్ కట్స్ నేను చెప్తే హిస్టరీలో ఒక టాపిక్కి ఒక 30-20 పేర్లు, ఒక 20 సంవత్సరాలు, లేకపోతే ఒక 10 కింగ్డమ్స్, లేకపోతే వాటి రాజధానుల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అర్థమెటిక్ కూడా హిస్టరీలా తయారైపోతుంది. సో ఐ విల్ నెవర్ ఎంకరేజ్ దిస్. ఓకే, ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఇది యూనివర్సల్ ప్రొసీజర్, జాగ్రత్త చూడండి. ఓకే, సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఇందులో ఒక వేరియబుల్ని 2 వేరియబుల్స్ ప్రొడక్ట్గా రాయగలిగితే అక్కడ సక్సెసివ్ పర్సంటేజ్ వాడుకోవచ్చు. మరి సక్సెసివ్ పర్సంటేజ్ వాడుకోవచ్చు అంటే ఒకసారి లెంగ్త్ మీద ఒకసారి బ్రెడ్త్ మీద చేంజెస్ చేయాలి. ఇనీషియల్ ఏరియా 100 అనుకుందాం, వాడు ఏరియా రిమైన్స్ సేమ్ అన్నాడు కాబట్టి ఫైనల్ ఏరియా కూడా 100 ఉండాలి. కరెక్టేనా కాదా? ఏరియా మారకూడదు. సక్సెసివ్ పర్సంటేజ్ ఆర్డర్తో పని లేదు కాబట్టి ఒకసారి లెంగ్త్ తోటి ఒకసారి బ్రెడ్త్ తోటి చేంజెస్ చేద్దాం. సరే, ఆర్డర్తో పని లేదు కాబట్టి ఫస్ట్ లెంగ్త్ చేయాలా బ్రెడ్త్ చేయాలా అనే డౌట్లో పడమాక. నీకు ఏది తెలిస్తే దాన్ని ఫస్ట్ చేయి, తెలియదు కానీ ఆటోమేటిక్గా కనుక్కుందాం. లెంగ్త్ 10% తగ్గింది అంటే 10% తగ్గింది. తగ్గితే ఎంత అయింది? 100లోంచి 10 చేస్తే 90. ఇప్పుడు మళ్ళీ 90 కాస్త 100 అవ్వాలిగా. ఈసారి చేంజ్ కారణం ఎవరు? బ్రెడ్తేగా. అంటే ఎంత పెరగాలి? 10. 10 అవుట్ ఆఫ్ 100, 10 అవుట్ ఆఫ్ 90. 10 అవుట్ ఆఫ్ 90 ఇంటూ 100. రైట్ ఆర్ రాంగ్? అంటే 1/9. ఇందుకు వస్తుంది 1/9. ఇలా చేసే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మాస్టారు రేపు కనుక పెరిమీటర్ ఏరియా కనుక 35% పెరిగిందని అనుకో, మనం చూసి ఆన్సర్ చెప్తా 50% ఈ ప్రొసీజర్ తోటి. అప్పుడు ఈ ప్రొసీజర్ పనిచేయదు. ఓకేనా? కాబట్టి దిస్ ఈస్ యూజ్లెస్ ప్రొసీజర్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. 1/9 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 11 1/9%. మనం పర్సెంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ కి విత్ బ్యూటిఫుల్ షార్ట్ కట్స్ క్లాస్ చెప్పుకుంటాం కదమ్మా. రైట్, చెప్పుకున్నాం కూడా. ఓకే, మీరు క్లాసెస్కి వస్తే ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా శాంపుల్ అండ్ జుజుపి. ఓకే, వన్స్ యూ ఎంటర్ ద క్లాసెస్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద రియల్ బ్యూటీ ఈస్. చూడమ్మా, if there is an increase of 25%, 4% successively in the sales of a car of brand X in 2 consecutive years, then the net increase in the sales after 2 years is. Okay, మరి నెట్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఎంత 25% 4% ఇంక్రీజ్ అయింది, అవునా కాదా? ఎలా ఇంక్రీజ్ అయింది? సక్సెసివ్లీ. ఎలా ఇంక్రీజ్ అయింది? సక్సెసివ్లీ. ఇప్పుడు దీన్ని చేయాలంటే 2 మెథడాలజీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రూల్ ఏంటి? X% Y% కనుక సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అయితే సింగిల్ ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఫార్ములా చెప్పండి ఒకసారి. సింగిల్ ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు X + Y + XY / 100%. ఓకేనా? రైట్, గుడ్. సో అంటే ఇందులో ఫస్ట్ X అంటే ఎంత ఇచ్చాడు? 25 ప్లస్ Y అంటే ఎంత ఇచ్చాడు? 4 ప్లస్ 25 ఇంటూ 4/100. రైట్, 25 1s 25 4s, 4 4 క్యాన్సిల్ అంటే ఇది 1. 25 + 4 అంటే 29 + 1 అంటే ఎంతమ్మా? 30%. వాట్ ఇస్ ద నెట్ ఇంక్రిమెంట్? 30%. అంటే ఎన్నో ఆప్షన్ మా? 4th ఆప్షన్ ఇస్ ఆన్సర్. సార్ అలా కాదు సార్ అంటే ఇనీషియల్గా ఉండే సేల్ని 100 అనుకో, సక్సెసివ్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం. ఆల్రెడీ చెప్పా సక్సెసివ్ పర్సెంటేజ్ ఆర్డర్తో పని లేదమ్మా. ఇది AP మెయిన్స్లో ఇచ్చారమ్మా, SIలో 2019లో. ఓకేనా? రైట్, సో ఆర్డర్తో పని లేదు కాబట్టి 25 4లో నాకు 25% ఈజీ 4% కన్నా. కాబట్టి ఆర్డర్తో పని లేదు కాబట్టి ఫస్ట్ 4% ఇంక్రిమెంట్ చేయి. ఇంక్రిమెంట్ చేస్తే 104. ఇప్పుడు 25% ఇంక్రిమెంట్ చేయి. మాస్టర్ 25% అంటే 1/4 చేయాలా? చేస్తే నేనేం కాదన్నా. దాని బదులు హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ చేయి. 104లో హాఫ్, ఇది గాల్లో చేసుకోవాలి మైండ్లో. 52, 52లో హాఫ్ అంటే 26. అంటే 26 ఇంక్రీజ్ అయింది. అదే 25% అంటే ఇప్పుడు ఎంత అయింది? 130 అయింది.
అంటే మాస్టారు ఇది ఫైనల్ కదా సార్ 100 కాస్త 130 అయింది అంటే ఎంత పెరిగింది 30 అవుట్ ఆఫ్ 100 కాబట్టి 30% ఇంక్రిమెంట్. దిస్ ఇస్ ద అదర్ వే టు డూ ద ప్రాబ్లమ్ ఇన్ ద బెస్ట్ మ్యానర్. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి రెండు ప్రొసీజర్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు వీటిలోనే 425 కాకుండా సపోజ్ నేను మీకు ఇస్తున్న వర్క్ 14.28% 16.66% పెరిగితే ఏం చేయాలి అనేది చేసి మీరు నాకు పంపించండి. ఓకేనా, రైట్ గుడ్ రైట్. మన సాధన ఇన్స్టిట్యూట్కి పంపించేయండి. రైట్ అమ్మా. సో ఇన్కమ్ ఆర్ సాలరీ మీద క్వశ్చన్స్ అమ్మా, అంటే మనకి ఎక్స్పెండిచర్ సేవింగ్స్ వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2019లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. ఓకేనా, రైట్. ఏ పర్సన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ, 80% ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ ఖర్చు పెట్టేశాడు అంటే దాని అర్థం ఏంటి మాస్టరు, వాడి ఇన్కమ్ కనుక 100x అయితే, ఇక్కడ రాసిన చూడండి, ఇన్కమ్ 100x అయితే ఎంత ఖర్చు పెట్టాడు, ఎక్స్పెండిచర్ 80% అంటే 80x ఖర్చు పెట్టాడు. అంటే సేవింగ్స్ అంతా 20% అంటే 20x. ఓకే, ఈ సాలరీ వాజ్ ఇంక్రీజ్ బై 20% అంటే ఇదంతా ఇనీషియల్ గా. ఇప్పుడు అలా కాదు, వాడి సాలరీ పెరిగింది. ఓకే, ఫైనల్ గా సాలరీ ఎంత పెరిగింది 20% పెరిగింది అంటే 100 కాస్త 20% పెరిగితే 120x అయింది. ఎక్స్పెండిచర్ ఆల్సో బై 20%. ఓకే, ఇందులో ఒక బ్యూటీ ఉంది, ఆ బ్యూటీని తర్వాత చెప్తా, ముందు కన్వెన్షన్ లో చేస్తా. చూడమ్మా, ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది 20% పెరిగింది అవునా, అంటే 80లో 10% ఎంత 8, 20% 16 పెరిగితే 96x అయింది. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ ఈస్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూసి ఆన్సర్ అయిపోయామా 20%. ఓకేనా, నేను చూసి ఎలా చెప్పాను అనేది కాసేపు చెప్తాను అన్నాను, ముందు కన్వెన్షనల్ గా చేసి చూపిస్తాను. ఓకేనా, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కి కూడా రెండు మెథడ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్వెన్షనల్, ఓకే, అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ కూడా కొన్నిసార్లు కన్వెన్షనల్ అవుతాయి. ఓకే, మరి ఆ కన్వెన్షనల్ షార్ట్ కట్స్ కావాలి ఇంకోటి ఎలా ఉంటాయి అంటే ఏదైతే ఆ పర్టికులర్ కోసం అప్లికబుల్ అయ్యేలా ఉంటుందో దాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాలి. సో ముందు నేను కన్వెన్షన్ చెప్తున్నాను. ఓకే, 120లో 96 రూపీస్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత సేవ్ చేశాడంటే ఆ గ్యాపేగా, అంటే 24x సేవ్ చేశాడు. కరెక్టా? ఓకే, 20x కాస్త 24 ఏంటంటే ఎంత పెరిగింది 4. ఎస్ 4x. ఇంక్రీజ్ పర్సంటేజ్ కదా, అంటే ఇంక్రీజ్ బై ఇనీషియల్ ఇంటూ 100. రైట్ ఆర్ రాంగ్? ఓకే, x క్యాన్సిల్, 4 1s 4 5s 100/5 అంటే 20%. సో ఆన్సర్ ఎంతమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు నేను ఏం చేశాను, కన్వెన్షనల్ గా చేసి చూపించాను మీకు. అవునా మాస్టర్, మాకు కన్వెన్షనల్ వద్దు మాస్టర్, మాకు ఫాస్ట్గా రావడమే ముఖ్యం మాస్టర్. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మా ఇన్కమ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. రైట్ ఆర్ రాంగ్? ఈ మూడు మధ్య రిలేషన్ ఇదేనా కదా, ఇది లీనియర్ రిలేషన్ కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వీడు 20% పెరిగాడు అవునా, వీడు కూడా 20% పెరిగినప్పుడు మాత్రమే ఈ ఎంత పెరుగుతాడో చెప్పొచ్చు, అది కూడా 20% అవుతుంది. ఇందులో వీళ్ళిద్దరు 20-20 అని అంటే ఖచ్చితంగా ఇది కూడా 20, లేకపోతే నీకు 20-20 మ్యాచ్ అయిపోయింది. సో ఆన్సర్ విచ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ఇలా బ్యూటిఫుల్ గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇది మనం పర్సంటేజెస్ లో చెప్పిన కాన్సెప్ట్ ఇది. రైట్, గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏ మ్యాన్ యూజ్డ్ టు స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్. 70% ఖర్చు పెట్టేవాడంటమ్మా. ఓకే, అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ 100x అయితే ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు పెట్టేవాడు 75% అంటే 75x ఖర్చు పెట్టేవాడు. సేవింగ్స్ అంతా రిమైనింగ్ మీద 125x సేవ్ చేసేవాడు. రైట్, ఓకే, హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 24% అంటే దీంట్లో 24% పెరిగింది. అసలు 24% ఆఫ్ 75x చేసే బదులు నేను మీ క్లాస్ ఒక షార్ట్ కట్ చెప్పా, 75% ఆఫ్ 24x వాడుకోవచ్చు, వీళ్ళిద్దరిని స్వాప్ చేసుకోవచ్చు. మాస్టర్ చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, అదేమో రాజ్యాంగంలో ఆర్టికల్ కాదు. ఓకే, అమర్నాథ్ క్లాస్లో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలంటే ఇది చిన్నదే కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, అన్నింటినీ ఇక్కడ చూపించాను. క్లాస్లో అయితే అన్నిటికీ ప్రూఫ్లు చూపిస్తా, అన్నింటినీ ఎలా వాడుకోవాలో కూడా చెప్తా. చూడండి, 24% ఆఫ్ 75 అంటే 24/100 ఇంటూ 75x అవునా. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంటర్చేంజ్ చేయొచ్చుగా, ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న సేమే కాబట్టి 75/100 ఇంటూ 24x. చూడండి, 75% ఆఫ్ 24x కరెక్టేనా కాదా. 75% ఏం చేయాలి సార్, దీన్ని హాఫ్ చేశాను అనుకోండి సార్, 12x వచ్చింది అంటే అది 50%. ఓకే, దీన్ని మళ్ళీ హాఫ్ చేశాను అనుకోండి సార్, 6x అంటే అది 25%. రెండింటిని యాడ్ చేసి 18x. 50 + 25 అంటే 75%గా, అంటే ఏంటమ్మా 18x పెరిగింది. 18x పెరిగితే ఓకే, ఇదంతా ఏంటమ్మా 93x అయింది. ఏంటిది ఫైనల్, ఇది ఇనిషియల్ ఇది ఇనిషియల్, అది ఫైనల్. ఓకే, అండ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15%. అమ్మా ఇన్కమ్ 15% అంటే 15x పెరిగింది, అంటే మొత్తం ఎంతమ్మా 115x. ఇప్పుడు చూడు, ఇది 115x, ఇది 93x.
అంటే ఖచ్చితంగా ఇది పెరిగింది లేదో మనం చెప్పొచ్చు. అవునా కాదా? రైట్. దెన్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ సేవింగ్స్ ఈస్ ఓకే. చూడమ్మా 115xలో 93x సేవ్ చేశాడు అంటే ఓకే. రిమైనింగ్ ఎక్స్‌పెండిచర్ అంటే 22x సేవింగ్స్. మాస్టరు 25x ఉండేవాడు 22x పడిపోయాడు మాస్టరు. అంటే తగ్గిందా? తగ్గలేదా? తగ్గింది. వాడు పర్సెంటేజ్ డిక్రీజ్ అడిగాడు. ఎంత డిక్రీజ్ అయింది? 3. బై ఇనీషియల్ ఎంత? 25x అవునా? ఇంటూ 100 రైట్? ఓకే 3x. ఓకే. ఎక్స్ క్యాన్సిల్. 25 వన్స్ 25 ఫోర్స్. 3 ఫోర్స్ ఎంతమ్మా? 12%. ఇప్పుడు మీకు విషయం అర్థమై ఉండాలి. ఓకే. మన క్లాసెస్‌లో మన టీచింగ్ ఎలా ఉంటుంది అంటే ఇలా చూసి చెప్పే షార్ట్ కట్స్ ఉంటాయి. దాని గురించి మనం క్లాస్‌లో చెప్తాం. ఇలా చేస్తే కానీ రాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని గురించి మనం క్లాస్ చెప్పుకుంటాం. సో దట్ ఏమవుతుంది అంటే ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ ఇచ్చినా మనం ఇలా చేయాలి. ఓకేనా? దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మార్క్స్ బేస్డ్ ఎగ్జామ్స్ క్వెషన్స్ అమ్మా. ఇది తెలంగాణ ఎస్ఐలో 2019లో ఇచ్చిన మెయిన్స్ క్వెషన్ అమ్మా ఇది. ఓకే. జాగ్రత్త చూడండి. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఒక విద్యార్థి 45% మార్కులు సాధించాలి. ఓకే. సో టు పాస్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 45% ఆఫ్ ద మార్క్స్. ఏ బాయ్ గెటింగ్ 295 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? వాడికి 295 మార్కులు వచ్చాయమ్మా. ఇప్పటికి 20 మార్కులు ఫెయిల్ అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడికి వచ్చిన 295కి వాడు ఫెయిల్ అయిన 20 మార్కులు నేను పొరపాటు ఇచ్చేసాను అనుకో 315 మార్కులు వచ్చాయి వాడు క్వాలిఫై అయ్యేవాడు. పాస్ అయ్యేవాడు అంటే ఎన్ని మార్క్స్ వచ్చేవి? 45% అవునా? ద మాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇస్ ఎగ్జామ్‌లో మాక్సిమం మార్క్స్ అంటే మొత్తం మార్కులు. అంటే 100% ఎంతని అడిగాడు? ఓకే. 100% ఎంత? రైట్ ఆర్ రాంగ్ శుభ్రంగా క్యాన్సిల్ చేసేయండి. పనైపోద్ది. ఓకేనా? మీకు ట్రిగ్నామెట్రీలు, జామెట్రీలు గుర్తుంటే 45 డైరెక్ట్ 315తో క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ గుర్తులేదనుకోండి శుభ్రంగా 9తో ఒకసారి, 5తో ఒకసారి క్యాన్సిల్ చేసేయండి. పనైపోద్ది. ఓకే. 9తో క్యాన్సిల్ చేస్తే 9 5స్ 9 3s ఆర్ 27 45 అంటే 5. 5 1s 5 7s ఓకేనా? అంటే 100 ఇంటూ 7 అంటే ఎంతమ్మా? 700. అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ జరిగింది? 700 మార్క్స్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండర్‌స్టాండ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. రైట్. A student scored 72% marks in all the 3 subjects A, B, C together. అమ్మా ఇది తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ 2023లో ఇచ్చాడు. అంటే ద మోస్ట్ రీసెంట్ క్వెషన్. ఓకేనా? రైట్. 72% మార్క్స్ వచ్చాయమ్మా. ఆల్ ద 3 సబ్జెక్ట్స్ ఏబిసి టుగెదర్ మూడిట్లో కలిపి. మాక్సిమం మార్క్స్ ఈ సబ్జెక్ట్ 75. ప్రతి దాంట్లో కూడా 75 మార్కులే వచ్చాయి. ఓకే. He scored 64% marks in B. Okay. Then his score in he got 63 marks in A, 64% in B. జాగ్రత్త అబ్సెంట్ వేవ్. 63 ఏమో మార్క్స్, 64 ఏమో పర్సెంటేజ్. రెండు ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. కావాలంటే బాలేని అడగండి. దెన్ హిస్ స్కోర్ ఇన్ సిలో స్కోర్ ఎంత? అంటే ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇప్పుడు నేను ఏ యావరేజెస్ టాపిక్ ని రిలేట్ చేస్తూ ఇది చెప్తే చాలా ఈజీ అయిపోతుంది. అందుకని యావరేజ్ టాపిక్‌తో చెప్తాను. మరి 72% మార్క్స్ వచ్చాయి. అవునా కాదా? ఒక్కొక్క సబ్జెక్ట్‌లో టోటల్ మార్క్స్ ఎన్ని? 75 అవునా? అంటే కాసేపు 72% ఆఫ్ 75 కనుక్కుందాం. అప్పుడు ఒక సబ్జెక్ట్‌లో వచ్చింది. నాకు అగ్రిగేట్ రాదు. నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను అన్నిటిని. ఓకేనా? నేను ఇలా చేయనని ఇందాకే చెప్పా. 75% ఆఫ్ 72 చేస్తాను అని చెప్పాను. అవునా? 50% హాఫ్ కదా! అంటే ఎంత? 36. 25% మళ్ళీ హాఫ్ కదా! అంటే ఎంత? 18. 75% రెండింటిని యాడ్ చేయడమేగా. 75% అంటే ఎంత? 54. వెరీ గుడ్. దాని అర్థం ఏంటో తెలుసా? మాస్టర్ ఫస్ట్ సబ్జెక్ట్‌లోను యావరేజ్ అన్నాడు కాబట్టి రెండో సబ్జెక్ట్‌లోను, మూడో సబ్జెక్ట్‌లోను అన్నిట్లోనూ వాడికి 54 వచ్చాయి. అనుకోవాలి మనం. కానీ వాడేం చెప్పాడు? ఫస్ట్ దాంట్లో 63 మార్క్స్ వచ్చేసాయి. ఓకే. అంటే 9 మార్కులు ఎక్కువ వచ్చాయి. గుర్తుపెట్టుకో. రెండో సబ్జెక్ట్‌లో 64% వచ్చింది. ఎంతొచ్చింది? 64% వచ్చింది. అంటే 64% ఆఫ్ 75 కనుక్కో. లేదా 75% ఆఫ్ 64 కనుక్కో. 50% 32 ఓకే. 25% 16 అంటే 48 మార్క్స్ వచ్చాయి. ఓకే. ఓకే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఎంతొచ్చిందమ్మా? 54, 48 కదా! అంటే 6 మార్క్స్ తక్కువొచ్చాయి. ఇక్కడ ఎక్కువొచ్చింది. ఇక్కడేమో తక్కువొచ్చాయి. ఓకేనా? రైట్. మనం యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే అలా రాసుకుందాం ప్రస్తుతానికి. అంటే ఓవరాల్‌గా 3 మార్కులు ఎక్కువొచ్చాయి. ఓవరాల్‌గా ఎన్ని మార్కులు ఎక్కువొచ్చాయమ్మా? 3 మార్కులు ఎక్కువొచ్చాయి. మరి 3 మార్కులు ఎక్కువొచ్చినప్పుడు నేనేం చేయాలి? ఆ 3 మార్కులను ఇక్కడ ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అంటే నాకు 51 మార్క్స్ రావాలి. అవునా కాదా? 51 మార్క్స్ వస్తే అప్పుడు చూడండి బ్యాలెన్స్ అయిపోద్దిగా. ఎందుకంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఒకవేళ నాకు 51 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ 3 మార్కులు తగ్గాయి. 9, 6, -6, -3 సరిపోయింది కదా 0. అంటే బ్యాలెన్స్ అంటే యావరేజ్ అయిపోయినట్టు లెక్క. అంటే ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు రావాలి? 51 మార్క్స్ రావాలి. ఔట్ ఆఫ్ 75. అంటే పర్సెంటేజ్ అడిగితే 51/75 ఇంటూ 100.
ఓకేనా? అంటే 25 3s, 25 4s, 3 1s, 3 17s, 17 4s 68% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి? 68% మార్క్స్ రావాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. ఎలా చేయాలో అర్థమైందా అందరికి? ఓకే. ఇది ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఉన్న ద బెస్ట్ వే. ఓకే. రైట్. అలా కాకుండా పర్సెంటేజ్‌లో ఇప్పుడు నేను నంబర్‌లోకి మార్చి ఎలా యూజ్ చేశానో, పర్సెంటేజ్‌లోకి మార్చి కూడా చేయొచ్చు. ఓకేనా? పర్సెంటేజ్‌లోకి మార్చి చేయాలి అంటే ఓకే. కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. కాంప్లెక్స్ ఏం కాదు అర్థం చేసుకుంది అంతే. 72%, 72%, 72%. ఇక్కడెంతొచ్చింది? 64% బిలో వచ్చింది. కానీ ఏలో 63 మార్క్స్ అన్నాడు కదా! దాన్ని పర్సెంటేజ్‌లోకి మార్చేయి. 63/75 ఇంటూ 100 ఏసుకో. ఓకేనా? 25 3s, 25 4s. 3 1s, 3 21s. 21 4s 84 వచ్చింది. అంటే ఇక్కడ 12 ఎక్కువ వచ్చింది. ఇక్కడేమో 8 తక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం రావాలి? ఇక్కడ తక్కువ వచ్చింది కదా! ఇంకో 4 తక్కువ వచ్చిందనుకో అప్పుడు బ్యాలెన్స్ అయిపోద్దిగా. అంటే 4 చేసి ఎంత రావాలి? 68 కరెక్ట్‌గా సరిపోయిందని చూడు. అర్థం చేసుకోవాలే గాని క్వెషన్‌లో దుమ్ము రేపే కాన్సెప్ట్ ఉంటది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం హైబ్రిడ్ సీడ్ సంకర జాతి క్వెషన్. ఎందుకంటే అటు పర్సెంటేజెస్‌కి, ఇటు యావరేజెస్ నేను రెండిటిని మిక్స్ చేసి అద్భుతంగా మనం ఆన్సర్ చేసుకున్నాం. ఓకేనా? ఇది రీసెంట్ ఎస్ఐ క్వెషన్ పేపర్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్వెషన్స్‌లో అంటే 23లో ఇచ్చిన క్వెషన్స్‌లో డిఫికల్టీ పెరిగింది. అబ్జర్వ్ చేసారా? దాని అర్థం ఏంటి? నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఆ నోటిఫికేషన్ ఈజీగా ఉంటుందా? కష్టంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయండి. ఇంకా ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది. మరి డిఫికల్టీ పెరుగుతుంటే ఏం చేయాలి? సార్ చేతకాని దద్దమ్మ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని, ఓకే. టాపిక్‌కి ఒక 20 మోడల్స్ వేసుకొని, ఈ క్వెషన్ ఇలా ఎందుకు చేయాలంటే అదే చేయాలంతే అనే బండ మెథడాలజీస్ పెట్టుకొని చేశారా సంక్రాంతిపోతారు. ఓకే. ఐ ఆల్వేస్ సే దట్ లెర్న్ ఫ్రమ్ ద లీడర్. ఓకేనా? సో మార్కెట్‌ని శాసించగలిగిన అనుభవం ఉండి 30 ఏళ్ల నుంచి ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తుంది సాధన ఇన్‌స్టిట్యూట్. ఓకే. సో, ఎంతో ఎక్స్‌పర్ట్ అయిన ఫ్యాకల్టీని పెట్టుకొని, ఓకే. డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, అలాగే వాటి ఎక్స్‌ప్లనేషన్‌లు ఇస్తూ, ఎవరైతే వీక్‌గా ఉంటారో వాళ్ళ మీద వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ, ఓకే. డైరెక్టర్స్ ఆర్ రెగ్యులర్‌గా కమ్యూనికేషన్‌లో ఉండే ఒకే ఒక ఆర్గనైజేషన్ అంటే మన సాధన. ఓకే. యూ కెన్ హ్యాపీలీ కమ్ అండ్ అబ్జర్వ్ దట్ ఫస్ట్. మీరు మన ప్రిమిసెస్‌కొచ్చి బాయ్స్‌కి, గర్ల్స్‌కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మనవే. ఓకే. అవన్నీ చూసి ఓకే. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? సార్ ఎంతసేపు అవైలబుల్‌లో ఉంటారు? ఫ్యాకల్టీ ఎలా అవైలబుల్‌లో ఉంటారు? మేనేజ్మెంట్ ఎంత కోఆపరేషన్‌లో ఉంటుంది స్టూడెంట్స్‌కి? టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నారా లేదా? అన్ని చూసుకొని యూ కెన్ జాయిన్. ఓకే. సో, కమ్ అండ్ విజిట్ ద క్యాంపస్ వన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. బేస్డ్ ఆన్ ఎలక్షన్ ఆర్ ఓట్స్. అమ్మ ఇది తెలంగాణ మెయిన్స్ పీసీ అంటే కానిస్టేబుల్ 2016లో ఇచ్చిన క్వెషన్ అమ్మ. యాహ్! చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 80% ఆఫ్ ద ఎన్రోల్డ్ వోటర్స్ వోటెడ్. మొత్తం ఉన్న వాళ్ళు 80% ఓటేసారు. అంటే ఇంకా 20% ఓటేయల. భద్రరత్న వాళ్ళందరూ. వాళ్ళకి భారతరత్న కూడా ఇవ్వాలి మనం. ఆఫ్ దీస్ ఓట్స్ 5% ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అందులో 5% ఇన్వాలిడ్ అయిపోయాయి. ఓకే. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 32,490 ఓట్స్ విచ్ ఈస్ 60% ఆఫ్ ద వాలిడ్ ఓట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్ ఇస్. అమ్మా ఇది ఎంత పెద్దగా చేసుకోండి అంత పెద్దగా చేసుకోవచ్చు క్వెషన్ నువ్వు. ఓకే. ఎంత చిన్నదిగా చేసుకోండి అంత చిన్నగా చేసుకోవచ్చు. మరి నీ స్టార్టెడ్ ఏంటి పెద్దగా చేద్దామా? చిన్నదిగా చేద్దామా? చిన్నగా చేద్దామంటే చెప్పు నేను రెడీగా ఉన్నా. మరి టోటల్ ఓటర్స్ టీ అనుకుందామా? అందరూ ఓటేసారా? 80% ఓటేసారు. అవునా? 80% అంటే 4/5. ఓకే. మరి ఓటేసినవన్నీ వాలిడ్ అయ్యాయా? 5% ఇన్వాలిడ్ అయిపోయాయి. అంటే మనకు వాలిడ్ ఓట్సే లెక్క కదా! ఇన్వాలిడ్ ఏమైతే నాకెందుకు? ఓకే. 95/100. ఇప్పుడు ఈ మొత్తం ఓట్సు అటు విన్నర్ గాని, లూజర్ గాని పంచుకున్నారు. అందులో విన్నర్‌కి ఎన్నొచ్చాయి? 60% వచ్చాయి. దేంట్లో? టోటల్‌లోనా? వాలిడ్ ఓట్స్‌లోనా? వాలిడ్. అంటే ఇవేగా వాలిడ్ ఓట్సు. దీంట్లో 60% అంటే ఫ్రాక్షన్ అంతా 3/5 వచ్చాయి. ఇవి ఎవరికొచ్చాయి? విన్నర్‌కొచ్చాయి. కానీ విన్నర్‌కి ఎన్నొచ్చాయని చెప్పాడు? 32,490 వచ్చాయని చెప్పాడు. చెప్పాడా? చెప్పలేదా? ఇప్పుడు నీకేం కావాలమ్మా? టోటల్ ఓట్స్ కావాలి. వన్ షాట్‌లో వచ్చేయి ఎట్లా ఆన్సరు? 5తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 19స్ రైట్? 19th టేబుల్ 19తో క్యాన్సిల్ చేస్తున్నా. 19 వన్స్ ఆర్ 19. 19 చేస్తే ఎంతుంది ఇంకా? 13. 134. 134 అంటే 19 7s ఆర్ 133. ఓకే. ఇంకా 1 ఉంది. 19 అంటే 1 0. ఫైన్ తీసేయి. ఓకే. ఇంక ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? చూసుకుందామా? రైట్ గుడ్. సో, T ఈజ్ ఈక్వల్స్ టు 3తో క్యాన్సిల్ చేస్తాడమ్మా. 3 5s ఆర్ 15. 21 అంటే 3 7s అండ్ 0 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది. సార్ 4తో కొట్టేయచ్చు కదా! నేను కొట్టేయను. నాకు ఇష్టం లేదు. ఓకే. సార్ 570 ఈ 5 ఇటు వెళ్తే ఇంటూ 5ఏగా. ఇంటూ 5 నేను క్లాస్‌లో షార్ట్‌కట్ చెప్పా. 0 పక్కన పెట్టేసుకుంటే 57 అంటే ఏం చేయాలమ్మా? ఓకే. 2s 8s 5 గుర్తుందా? ఇంటూ 5 అంటే ఏం చేయాలి? దీన్ని బై 2 చేశా. 2 2s ఓకే. 17 అంటే 2 8s రిమైండర్ 1 కాబట్టి 1 ఇంటూ 5 అంటే 5. పక్కన 0 యాస్టీస్‌గా పెట్టేసుకో. 2850 సరిపోయిందా లేదా? ఓకే. ఇంటూ 5 చేస్తే 2850. మళ్ళీ ఇంటూ 2 సున్నాలు ఉన్నాయిగా. అంటే 2 సున్నాలు ఏసేసుకో. బై 4
ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేస్తే నీ ప్రాబ్లం ఈజీ అవుతుంది. 4 7s 4 1s క్లాస్లో చూసి చెప్పడం ఎలాగో చెప్పాను ఇవి. ఓకే, 71,250 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? డి, దట్ ఈస్ 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? మా ఇక్కడ క్వశ్చన్ని ఇంత అందంగా రాయడం రావాలి, దాన్ని అంత అందంగా మల్టిప్లై చేసి సింప్లిఫై చేయడం కూడా రావాలా. ఓకేనా? అమాయకంగా ఇక్కడ 4 1s 4 25s క్యాన్సిల్ చేశారనుకోండి, 125తో మల్టిప్లికేషన్ నువ్వు కష్టపడతావు, అందుకని నేను చేయలా. ఓకేనా? దానికి ఒక పర్పస్ ఉంది. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఇది తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. ఓకే, ఇది బేస్డ్ ఆన్ పాపులేషన్. ఓకే, ఏ విలేజ్ విచ్ ఇస్ రికార్డెడ్ having population growth of 5% annually has population of 18,522 at the end of 2013. The population of the village at the beginning of 2011 was 2013 ఎండింగ్ అది పాపులేషన్ అయితే 2011 స్టార్టింగ్ ఏంటి పాపులేషన్ అడుగుతున్నాడు. ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఎంత అంటే 5%. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది చేసే పప్పులో కాలు ఏంటంటే 2011 నుంచి 2013 కాబట్టి 2 years అనుకుంటారు. అది బూత్. ఎందుకంటే ఇది 2011 బిగినింగ్, అంటే 2011 బిగినింగ్ నుంచి ఎండింగ్కి 1 year. 2012 మళ్ళీ బిగినింగ్ వచ్చేది, బిగినింగ్ నుంచి ఎండింగ్కి 1 year. 2013 ఎండింగ్ వరకు అడిగాడు కాబట్టి ఇది ఇంకో 1 year. అంటే మొత్తం ఎన్ని ఏళ్ళమ్మా? 3 years గ్యాప్. ఇది వాడు ఫస్ట్ మీకు ఇచ్చిన ట్విస్ట్ ఇదే. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఎంత గ్రోత్ ఉంటుంది? 5% గ్రోత్ ఉంటుంది. ఓకేనా? 2013లో ఇదైతే 2011లో ఎంత? ఓకేనా? 2011లో దాని పాపులేషన్ ఎక్స్ అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 5% గ్రోత్ ఉంటుంది కదా, అంటే 105/100. 5% పెరిగింది కదా, అంటే 100% ఉంటే 5% పెంచాను, 105%. అలాంటి 3 years కాబట్టి హోల్ క్యూబ్. అవునా? ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని చేయడం వాడు? 18522. రైట్? ఇప్పుడు ఇందులో ఏం కావాలి నీకు? ఎక్స్ కావాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్, లెట్స్ స్టార్ట్ ఇట్. 18522. ఓకే, సో అమ్మ ఇప్పుడు దీన్ని 5తో క్యాన్సిల్ చేస్తే 521s 520s కదా, ఇది వెళ్ళిపోతే క్యూబ్ కదా, 20 క్యూబ్ అంటే 8000 బై 21 క్యూబ్ అంటే నాకు క్యాలిక్యులేషన్ రాదు, నేను అసలే క్యాలిక్యులేషన్ చాలా వీక్. 21 × 21 × 21. ఇప్పుడు సరదాగా క్యాన్సిలేషన్ వరకు చేద్దామా బుద్ధిగా? ఓకే అమ్మా, 7 3s 7 2s 14. ఓకే, 45 అంటే 7 6s 42, 32 అంటే 7 4s 28, 42 అంటే 7 6s. మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తాను. 7 3s 21, 54 అంటే 7 7s 49, 56 అంటే 7 8s. మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తాను. 7 3s 7 5s 35, 28 అంటే 7 4s. రైట్ ఆర్ రాంగ్? 3 × 3 × 3 అంటే 27 కదా, 27 2 times పోయింది. 8000 × 2 అంటే ఎంతమ్మా? 16,000 is the population. So which option is the answer? 16,000. Okay. Yeah. At the end of beginning of 2011, 5% growth. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక చిన్న టైపింగ్ మిస్టేక్ ఉందమ్మా. అదేంటి అంటే 2 ఎండింగ్లు లేదా 2 బిగినింగ్లు. ఓకే, అంటే ఇది కూడా ఎండింగ్. అప్పుడు 2 years అవుతుంది. 2 years అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది 2011 బిగినింగ్ నుంచి మళ్ళీ 4% పెరుగుతుంది. మళ్ళీ 4% అంటే 800 పెరుగుతుంది. సో 16,800 అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో అంటే ఎన్ని ఆప్షన్ అవుతుందమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. ఇది చిన్న టైపింగ్ ఎర్రర్. ఇప్పుడు అది ఎండింగ్. ఒకవేళ ఇది ఎండింగ్ కాకపోతే ఇది బిగినింగ్. ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్. ఓకే, ఒకవేళ ఈ రెండు కాకపోతే ఈ 14,000 మిస్టేక్ 16,000 ఇస్ ద ఆన్సర్. అంటే సంథింగ్ ఇస్ a typing mistake, small typing mistakes, man makes mistakes, right? Don't bother about it. Okay, that's the next beautiful one. The population of a small village increases by every 8% annually. If its present population is 23,000 to 328, then the population 2 years ago was. ఇది తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో ఇచ్చిన క్వశ్చన్. 2 years ago. 2 years ago ఎక్స్ అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 100% ఉంటే 8% పెరిగి 108% ఏంటంటే 108/100. అలా ఎన్నేళ్ళు ఉంది? 2 years. అంటే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత మరి? 23,328. రైట్ ఆర్ రాంగ్? రైట్. అప్పుడు ఎక్స్ ఈజ్ కూడా ఎంత అవుతుందో చూడండి జాగ్రత్తగా. ఓకే, డైరెక్ట్గా వాట్ వాజ్ 4తో క్యాన్సిల్ చేస్తే 427s 425s ఇటు వెళ్ళిపోతుంది. 23328. రైట్ ఆర్ రాంగ్? ఇంటూ 25 స్క్వేర్ కాబట్టి 625 బై 27 స్క్వేర్ అంటే 27 అంటే 27 రాస్తాను, ఎందుకంటే అది క్యాన్సిల్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు. 27 అంటే 9తో క్యాన్సిల్ అవుతుందిగా, బుద్ధిగా 9తో క్యాన్సిల్ చేసే పని అయిపోద్ది. 9 3s 9 ఎంత అయిపోయిందమ్మా? 9 2s 18, 53 అంటే
54 కదా, 53 కదా. ఓకే, 9 4 ఆర్ 9 5 ఆర్ 45 అంటే 82 అంటే 9 9s 18 అంటే 2s. ఓకే, మళ్ళీ 9తో క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, 9 3s. ఓకే, 9 2s ఆర్ 18. 79 అంటే 9 8s ఆర్ 72. 9 8s. మళ్ళీ 3 3s ఆర్ 9గా, మళ్ళీ 9తో క్యాన్సిల్ చేస్తున్నా. 9 3s 9 2s అంటే 625 ఇంటూ 32. 625 ఇంటూ 32. తెలివిగా చేయడం అంటే ఎలా ఉంటుందంటే ఇది ఆన్సర్ చూసి చెప్పడం. 625 అంటే మీకు నేను క్లాస్ చెప్తా 5 power 4 అమ్మా ఇది అని. 32 అంటే కూడా చెప్పా క్లాస్లో 2 power 5 అంటే. ఓకే, అంటే ఆన్సర్ అంటే ఇప్పుడు 5 power 4 ఇంటూ 2 power 5ఏగా, అంటే 2 power 4 ఇంటూ 2 రాసుకుంటా. అంటే 5 2s ఆర్ 10. 10 power 4 అంటే పక్కన 4 సున్నాలు ఇంటూ 2 మిలియన్ 20,000. అంటే క్యాలిక్యులేషన్ కూడా స్మార్ట్గా చేయాలి. నాకు బండగా చేస్తే వర్కౌట్ కాదు, నేను చేయను, నేను ఒప్పుకోను కూడా. ఓకేనా, రైట్. ఇది తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్, వెన్ డయాగ్నోస్ బేస్ చేసిన క్వశ్చన్. 500 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఎగ్జామినేషన్. మొత్తం ఎంతమంది అమ్మా? 500 మంది విద్యార్థులు ఒక పరీక్షకి హాజరయ్యారంటమ్మా. దాంట్లో ఏముంటాయమ్మా? కంప్రైజింగ్ ఇంగ్లీష్, హిందీ అండ్ మ్యాథమెటిక్స్. అబ్బో, 3 సబ్జెక్టులు ఉన్నాయంటమ్మా. ద డయాగ్రామ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. వాడు పాస్ గురించి మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనే దాని గురించి చెప్తున్నాడు. ఇంకా ఒక్కొక్కసారి చూసుకుంటే ఇంగ్లీష్లో 30, హిందీ ఓన్లీ 75, అలా డేటా ఓకే పక్కన పెట్టేద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఇస్. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఎవడు పర్సంటేజ్ అడిగాడో వాడు దేంట్లో అడిగాడు? ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. క్యాండిడేట్స్ అంటే మొత్తం ఎంతమంది? 500 ఇంటూ 100. ఇది నేను చేయాల్సిన పద్ధతి. దేని పర్సంటేజ్ అయితే అది న్యూమరేటర్లో రాయాలి. దేన్ని అడిగాడు? అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు. 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వల్ల, అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వల్ల రెండు సేమ్ అండ్ డిఫరెంటా? బోత్ ఆర్ నాట్ సేమ్. కావాలంటే అడగండి, మన బాలయ్య చెప్తాడు. ఓకేనా, రెండింటిలోనూ చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండింటిలోనూ అట్లీస్ట్ అంటే 2 ఆర్ మోర్. తెలుగులో కూడా కనీసం 2 సబ్జెక్టులలో విఫలమైన విద్యార్థుల శాతం. అంటే కనీసం అంటే అవైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా, రైట్. అంటే వీడు ఒక్క సబ్జెక్టే ఫెయిల్ అయ్యాడు, చీ నాకొద్దు. వీడు ఒకటే ఫెయిల్ అయ్యాడు, చీ నాకొద్దు. వీడు ఒకటే ఫెయిల్ అయ్యాడు, నాకొద్దు. వీడు 2 ఫెయిల్ అయ్యాడు, ఓకే. వీడు 2 ఫెయిల్ అయ్యాడు, ఓకే. వీడు 2 ఫెయిల్ అయ్యాడు, ఓకే. వీడు 3 ఫెయిల్ అయ్యాడు, వావ్ అమేజింగ్, క్లాస్ పెట్టి తీసేసుకుందాం. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఈ ముగ్గురిని, ఈ నలుగురిని మనం తీసేసుకోవాలి, రైట్. అమ్మ ఈ నలుగురిని తీసుకోవడం అంటే 10 12 12 24 ప్లస్ 10 34 ప్లస్ 5 అంటే 39. 39/500. 0000 క్యాన్సిల్, రైట్. మనకు డివైడ్ బై 5 చేయడం ఇష్టం ఉండదు తెలుసా. అందుకని నేను ఏం చేస్తాను తెలుసా, మీకోసం మళ్ళీ రాస్తాను చూడండి. 39/5 కదా, నేను ఇంటూ 2/2 చేస్తా. అప్పుడేమవుతుంది తెలుసా? సో ఈ 5 2s 10 అయిపోయిందిగా, అంటే 78/10 అంటే ఎంతమ్మా? 7.8%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్, రైట్. సో మన నేటికి ఆఖరి ప్రశ్న. ఓకే, ఈ ప్రీవియస్ క్వశ్చన్ అనేది 2016 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లో ఇచ్చాడు. ఇప్పుడు చెప్పేది 2016 తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ లో ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 72% డ్రింక్ కాఫీ, 44% డ్రింక్ టీ. ఓకే అమ్మా, మీరు టోటల్ 100% కదా. ఓకే, 72% ఏం తాగుతారంటమ్మా? కాఫీ. ఓకే, సో 44% ఏం తాగుతారంటమ్మా? టీ. సార్ మరి మందు తాగేవాళ్ళు లేరా అని అడగమాకండి, ఈ క్వశ్చన్లో లేరు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఓకేనా, రైట్. ఇఫ్ ఈచ్ పర్సన్ డ్రింక్స్ కాఫీ ఆర్ టీ, ఇఫ్ దేర్ ఆర్ ఈచ్ పర్సన్ కాఫీ ఆర్ టీ తాగుతారంట, అంటే 2 తాగిన వాడు 0. ఇఫ్ దేర్ ఆర్ 40 persons who drink both, then the number of people in the group is. అమ్మ 2 తాగేవాళ్ళు 40 మంది అంట. అవును, మన రూల్ ఏంటి? ఇప్పుడు ఇది మొత్తం 72 కదా, మరి మొత్తం 100 కదా, అందులో ఇక్కడ 0 కదా, కాబట్టి ఇప్పుడు ఈ 3 కలిపితే 100 రావాలి నాకు, అవునా కదా? సో తెలివిగా ఆలోచించవచ్చు, లేదా నార్మల్ కూడా చేయొచ్చు. నేను చూడండి ఎలా చేస్తానంటే, మాస్టరు వాడు చెప్పాడు కాఫీ తాగేవాళ్ళు 72, అంటే ఈ మొత్తం కలిపితే 72నేగా, మరి ఈ 3 కలిపితే 100 రావాలి, అందులో వీళ్ళిద్దరు కలిసిపోయారుగా 72కి, అంటే మిగిలిన వాళ్ళు వీళ్ళు 28%, రైట్. ఓకే, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం 44 అని వాడు చెప్పాడు చూడండి, ఇక్కడ టీ తాగేవాళ్ళు 44 అని, అంటే ఇది మొత్తం 44ఏగా, అందులో వీళ్ళు 28ఏగా, అంటే వీడంటే 44 - 28 అంటే ఎంతమ్మా? 16%, రైట్ అర్రో. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తామా, నేను ఫార్ములా లేకుండా చెప్తున్నాను. ఫార్ములా కావాలంటే NA × B = NA + NB - NA సెక్షన్ B, ఆ ఫార్ములా కూడా చెప్పొచ్చు. లేదా 72 44 యాడ్ చేస్తే 116 కదా, 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 16. ఆ 16 ఇది 16% కూడా 2 అంటే 40, ఇలా కూడా చెప్పొచ్చు. బట్ దానికంటే ఇది కాన్సెప్చువల్ కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? సో దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ ఈజ్, గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? గ్రూప్ లో ఎంతమంది ఉన్నారంటే 100%గా ఉండేది, ఇది అదేగా గ్రూపు. ఓకే, అంత
సరదాగా చూడండి, నేను 4తో క్యాన్సిల్ చేస్తాను. 4 4s 4 10s. 4 అనేది 100 అయిందంటే ఇంటూ 25 అంటే 10 కూడా ఇంటూ 25 చేస్తే పని అయిపోద్ది. అవునా కాదా? సో క్యాలిక్యులేషన్ ఈజీగా చేయాలంటే ఇలాగా. సో అంటే ఆన్సర్ ఎంతమ్మా? 250 ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. యామ్ ఐ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. అమ్మ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, రెగ్యులర్‌గా క్లాస్ రూమ్ కండక్ట్ చేసి, ఓకే, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఎక్స్‌పర్టైజ్ ఫ్యాకల్టీ చేసి చెప్పించి, పేపర్ ఎక్స్‌ప్లనేషన్ నేర్పించి, ఓకే, ఎవరైనా వీక్‌గా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టి, అలాగే బాయ్స్‌కి, గర్ల్స్‌కి సెపరేట్ హాస్టల్స్ ఇచ్చి, ఓకే. సో స్టూడెంట్స్ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? లేదా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? దానికోసం రెగ్యులర్‌గా స్టూడెంట్స్ తోటి కమ్యూనికేషన్‌లో ఉండి అక్కడే ఉండే మన డైరెక్టర్ గారితో సహాయంతోటి మీరు సీరియస్‌గా జాబ్ కొట్టాలి అనుకుంటే, ఆకతాయిగా ఆడుకోవాలనుకుంటే మీ ఇష్టం. నేను ఇక్కడికి రమ్మని కూడా చెప్పను. ఓకేనా? సో ఇక్కడికొస్తే ఏంటంటే సిన్సియర్‌గా మేము వర్క్ చేస్తాం. మీరు వర్క్ చేయాలి. అబ్బో! ఇలా చాలా పంచాయతీలున్నాయి. మీరు సిన్సియర్‌గా జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఓకే. ఐల్ సే థట్ దిస్ ఈస్ సింప్లీ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే. బ్యాంక్, ఎస్ఐ, కానిస్టేబుల్, లేకపోతే రైల్వే, ఎస్ఎస్‌సి, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఓకే, మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఓకే, వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ మన సాధన ఇన్స్టిట్యూట్. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్ యూ. Myself Amarnath Dhimani signing off. Jai Hind.